దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దులో ఆందోళనకు దిగిన రైతులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ పంజాబ్ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్కు సహకరించాలని ప్రజలను రైతులు కోరారు. ఆ సమయంలో పంజాబ్లోని దుకాణాలన్నీ బంద్ చేయిస్తామని ప్రకటించారు. రోడ్డు రవాణా వ్యవస్థ, రైల్వే సర్వీసులను కూడా స్తంభింపచేస్తామన్నారు. బంద్ జరగనున్న సమయంలో రాష్ట్ర ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండవని రైతులు వెల్లడించారు. అయితే అంబులెన్స్లు, వాహనాలు వంటివి అత్యవసర సేవలను అడ్డుకోమంటూ స్పష్టం చేశారు. తమ బంద్కు వాణిజ్య సంస్థలు సైతం మద్దతు ప్రకటించాయని తెలిపారు. బంద్కు మద్దతుగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసి ఉంచాలని కోరారు. ఈ రోజు పంజాబ్ బంద్ నిర్వహిస్తామని గత వారమే సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా నిర్ణయం తీసుకుంది. ఈ బంద్కు పంజాబ్లోని వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, మాజీ సైనికులు, సర్పంచులతో పాటు వివిధ వర్గాల వారు మద్దతు ప్రకటించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి అంటూ 101 మంది రైతులు టీం గత కొంతకాలంగా పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల్లోని శంభూ ప్రాంతంలో దీక్ష చేస్తూ ఉన్నారు. వారంతా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి తమ డిమాండ్లను వివరించేందుకు చాలాసార్లు ప్రయత్నించారు. అయితే వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ అంశంపై 2025 సంవత్సరం జనవరి 4న పంజాబ్లోని కనౌరీ పట్టణంలో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించాలని యోచిస్తున్నామని ఆందోళన చేస్తున్న రైతులు టీం ప్రకటించింది. మరొక వైపు పంజాబ్లోని రైతు నేత జగజిత్ సింగ్ దలేవాలా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష నేటితో 35వ రోజుకు చేరుకుంది. గాంధీ మార్గంలో నిరసన తెలుపుతున్న దలేవాల్ దీక్షను బల ప్రయోగంతో భగ్నం చేయాలనే ఆలోచన సరైందో కాదో తేల్చుకోవాలని పంజాబ్ ప్రభుత్వానికి రైతు నేతలు అల్టిమేటం జారీ చేశారు.